చంద్రబాబు, పవన్, లోకేష్ వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనలు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నాయి. ఈ మధ్యనే పెట్టుబడుల సమీకరణ కోసం దావోస్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ మాట్లాడుతూ ఏపీలో అందుబాటులోకి వస్తున్న పోర్టుల గురించి ఘనంగా మాట్లాడారు. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన పనులను పరోక్షంగా మెచ్చుకున్నట్టే కదా. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించి అక్కడ నిర్మితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను చూసి అద్భుతమని ప్రశంసించారు. అవి కూడా వైఎస్ జగన్ పాలనలో సాధించిన ఘనతే. కొంతకాలం క్రితం ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ అక్కడ ఉన్న సౌకర్యాలను చూసి నోట మాట లేకుండా ఉండిపోయారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన పాఠశాలల అభివృద్ధిని తెలుసుకొని వెనుతిరిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా వ్యవహరిస్తున్న కూటమి నేతల తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఒక తేడా ఉంది. ఇటీవలి కాలంలో వీరిద్దరూ పోటీ పడినట్లుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఏమో రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా అదంతా వైసీపీ ప్రభుత్వ పాలన వల్లనేనని, ఏదైనా మంచి జరిగితే అదంతా తన ఘనతని ప్రచారం చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్కు ఆ అవకాశం లేకపోవడమో మరే కారణమో తెలియదు. కానీ కొన్నిసార్లు అయినా జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ఆయన గుర్తించక తప్పడం లేదు. అప్పుడు కూడా చంద్రబాబును మాట వరుసకు పొగుడుతున్నట్లు కనిపించినా పవన్ మాటలను జాగ్రత్తగా గమనిస్తే అదంతా గత ప్రభుత్వం తాలూకేనని బోధపడుతుంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద గ్రీన్కో కంపెనీ స్థాపిస్తున్న పంప్డ్ స్టోరేజ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని పరిశీలించి వచ్చారు. అక్కడికి వెళ్ళడానికి ముందు ఒక అధికారిక సమీక్షలో అదే గ్రీన్కోకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అక్కడ అటవీ భూముల ఆక్రమణ జరిగిందన్న అభియోగాలపై విచారణ చేయాలని అధికారులకు సూచించారు. బహుశా ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటి ప్రభావంతో మాట్లాడారో లేక గ్రీన్కో వారిపై ఉన్న అసంతృప్తితో మాట్లాడారేమో తెలియదు. ఈ ప్రాజెక్టును చూసిన తర్వాత మాత్రం అదొక అద్భుతమని శ్లాఘించారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 28,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటుకు సంకల్పించిన ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఆయనే. గ్రీన్కో కంపెనీకి అవసరమైన భూమితో పాటు నీరు కూడా ప్రత్యేకంగా కేటాయించారు. అప్పట్లో టీడీపీకి చెందిన కొందరు నీటి కేటాయింపులపై విమర్శలు కూడా గుప్పించారు. అయినా జగన్ పరిశ్రమ ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతో ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి ప్రోత్సహించారు. ఈ గ్రీన్ కంపెనీలో ముఖ్యుడుగా ఉన్న చల్మలశెట్టి సునీల్ 2024లో వైసీపీ పక్షాన లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్య నేతలకు గుర్రుగా ఉండవచ్చు. ఆ క్రమంలో గ్రీన్కో రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ భూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని వచ్చిన ఆరోపణలపై అటవీ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఆరా తీశారని కూడా ఎల్లో మీడియా, ఈనాడు పత్రిక ఒక వార్తను ఇచ్చింది. గతంలో సునీల్కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైసీపీ పక్షాన పోటీ చేశారు కాబట్టి ఎలాగలా ఆ కంపెనీని ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా యత్నించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్కోపై తప్పుడు రాతలు రాసింది. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడ జగన్కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం జాగ్రత్త పడింది. పవన్ కళ్యాణ్కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు. ఇది పూర్తయితే విదేశాలకు కూడా కరెంట్ అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12,000 మందికి ప్రత్యక్షంగాను, మరో 40,000 మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని తెలిపారు. ఈ మాట విన్న తర్వాత అమ్మయ్యా, ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదిలేసిందిలే అన్న భావన ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇది జగన్ ప్రభుత్వ కృషి అని ప్రశంసించకపోయినా ప్రజలందరికీ అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వం చొరవ వల్ల ఈ ప్రాజెక్టు ఈ స్థాయికి చేరుకుంది. ఆ రకంగా సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తారంగా వీడియోలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూలుకు వెళ్ళి ఇది ప్రైవేట్ స్కూలేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నింటినీ గమనించిన ఆయన ప్రభుత్వ స్కూల్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఇదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విషప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత అయినా జగన్ చేసిన మంచిని, అభివృద్ధిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పడం లేదు. జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైన వాటిని అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కానీ ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే చంద్రబాబు మాత్రం తనదైన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హరిత ఇంధన హబ్గా ఏపీ అవుతుందని చెప్పారు. ఇందుకోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు.
జగన్ తన హయాంలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ హరిత ఇంధన రంగంలో అంటే రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో తీసుకొచ్చారు. అప్పుడేమో ఎల్లో మీడియా అదానీ వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారని పచ్చి అబద్ధాలను ప్రచారం చేసింది. భూములను లీజుకి ఇప్పించడానికి కూడా తప్పుపట్టింది. కానీ ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీన్నేమనాలి?